నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, ఇలా రైమింగ్లో హామీలిచ్చి పేదల ఓట్లు కొల్లగొట్టారు జగన్. కానీ పేదల టైమే బాగోలేదు. అబద్ధాల పునాదులపై 5 ఏళ్లలో 25 లక్షల గృహాలంటూ గాలిమేడలు కట్టి లబ్ధిదారుల ఆశల్ని పేక మేడల్లా కూల్చేశారు. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామంటూ ఊదరగొట్టి ఉసూరుమనిపించారు. కొన్ని చోట్ల పునాదులే దాటని ఇళ్లు, ఇంకొన్ని చోట్ల మొండి గోడలు జగన్ నవరత్నాన్ని వెక్కిరిస్తున్నాయి. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. నవరత్నాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణంపై జగన్ ఇచ్చిన హామీ ఇది. 5 ఏళ్ల పాలన తర్వాత లెక్కలు తీస్తే జగన్ ఇచ్చింది నవరత్నం కాదు, నకిలీ రత్నం అని గిట్టే తెలిసిపోతుంది. 25 లక్షల గృహాలు పూర్తి చేస్తానని మాటిచ్చిన జగన్ అసలు చేపట్టిందే 18,43,000 ఇళ్లు. ఇందులో 75,000 ఇళ్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. 5.5 లక్షల గృహాలు పునాది దశ కూడా దాటలేదు. 3,70,000 గృహాలు బేస్మెంట్ స్థాయికే పరిమితమయ్యాయి. ముక్కీ మూలికి పూర్తి చేసింది కేవలం 6,34,000 ఇళ్లే. అందులోనూ ఇళ్ల పట్టాలు లాక్కుంటామని బెదిరిస్తే లబ్ధిదారులు మరో దారి లేక అప్పులు చేసి కట్టుకున్నారు. పట్టాలు 3 సంవత్సరాల కిందట ఇచ్చారు సార్. ఏంటి ఎంత మట్టికి అసలు ఏమీ లేదు. కొత్త బేస్ పట్టాలు వేసేశారు, ఆఫ్ చేసేశారు. భర్త లేని వాళ్ళకి ఏంటి రూపాయి బిల్ల తీసుకోకుండా కట్టిస్తామమ్మా ఏంటి అని చెప్పారు. 35,000 కట్టమన్నారని కట్టాం. కట్టినాక కూడా ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇచ్చాడని పేరే లేపించాలి కదా, తొందరగా లేపించి మా ఇళ్లలోకి మమ్మల్ని పంపిస్తే ఏదో మాకున్న దాంట్లో తీరి పడుకుంటాం. ఆ ఇంట్లో ఎంత బాధపడి ఆ 35,000 కూడా అప్పు తీసుకొచ్చి కట్టాము సార్. వేరే చోట 5 రూపాయల వడ్డీకి. మరి తొందరగా కట్టిస్తే అద్దె లేకుండా పోద్దేమని చెప్పి మేము చూస్తుంటే వారం చూసుకోవటం, ఎలాగో వెళ్ళిపోవటం. కట్టలేదు, ఏమీ లేదు. మేము ఉండేది బసవతారక నగర్. 5,000 రూపాయలు అద్దె కట్టుకొని ఉంటున్నాం 2 బెడ్లో. ఇవన్నా ఇస్తే ఏదో ఒక విధంగా వద్దామని చూస్తున్నాం. 3 సంవత్సరాలు గట్టిగా అయింది పట్టాలు ఇచ్చి. కనిపించిన ప్రభుత్వ భూముల్లో తన పేరుతోనే లేఅవుట్లు వేయించుకున్న జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం 1,50,000 మంజూరు చేస్తోంది. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం అసాధ్యం. అందుకే తెలుగుదేశం హయాంలో కేంద్ర సాయంతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి అదనంగా 1,50,000 సాయం చేసింది. ఎస్సీలకు 2,25,000, ఎస్టీలకు 2.5 లక్షలు అందించింది. 2014 నుంచి 2019 మధ్య 9 లక్షల గృహాల్ని పూర్తి చేసింది. కానీ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి పైసా విదల్చలేదు. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే 1,50,000కు అదనంగా 30,000 మాత్రమే ఇస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి 10 నెలలు అవుతా ఉంది. ఇక్కడ జనం కూడా లేరు, 6 ఇండ్లలో ఉన్నాం అంతే. అందరూ వచ్చినాక వస్తామంటే పట్టాలు వెనక్కియండి అన్నారు. అందుకే మేము వచ్చేసినాం. మాకు ఇల్లు లేదు, బాడిగింట్లో ఉంటుంది. అన్ని ఏం సమకూర్చలేదు సార్. ఇండ్లు 1,80,000 అని చెప్పి మాకు 1,50,000 ఇచ్చినారు. మిగతాది మేము డబ్బులు 10 లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాము. మిగతాది 8 లక్షలు మాకు అప్పే కదా, 8.5 లక్ష. దాని కొడ్డీలు కట్టుకునే దానికంతా బరువుగా ఉంది. 2020 డిసెంబర్లో తొలి విడతగా 16,54,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్ వాటిని 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. 2021 జూన్లో లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి 10 లక్షల గృహాలకు భూమి పూజ చేయించారు. 1,50,000తో ఇళ్లు కాదు కదా, కనీస సామాగ్రి కూడా రాదంటూ లబ్ధిదారులు ముందుకు రాలేదు. అయినా రెండో విడతగా మరో 1,89,000 ఇళ్ల నిర్మాణాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఆర్థిక సాయం పెంచకపోతే ఇళ్లు కట్టలేమంటూ ఏకంగా 50,000 మంది ఇళ్ల పట్టాలని ప్రభుత్వానికి వెనక్కిచ్చేశారు. కొందరు ప్రభుత్వ వేధింపులు భరించలేక అప్పో సొప్పో చేసి నిర్మాణాలు చేపట్టారు. వాళ్లంతా వడ్డీలు కట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. మరికొందరు ప్రభుత్వ ఒత్తిడి భరించలేక ఇంటి పట్టాల్ని తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. కొన్ని చోట్ల వైకాపా నేతలే జగనన్న కాలనీలో గద్దల్లా వాలి స్థిరాస్తి వ్యాపారానికి తెరతీశారు. మేము కట్టలేదండి డైలీ, లేదంటే మా మెటీరియల్ మీరు ఇచ్చేస్తే మళ్ళీ మేము మామూలుగా ఇక్కడ అన్ని అమ్మకాలు అవి జరిగినాయి, కొనుగోలు ఉన్నాయా? అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతలో ఉన్నది సైట్ కొంటే 20,000 అండి. సైట్ అచ్చంగా బిల్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. 1,80,000 వాళ్ళకి ఇచ్చేయాలి. 1,80,000 వాళ్ళకి ఇచ్చేయాలి. అక్క చెల్లెమ్మలు కోరుకుంటే ఆప్షన్ 3 కింద ఇళ్లు కట్టించిచ్చే బాధ్యత సంతోషంగా తీసుకుంటారని జగన్ నమ్మబలికారు. మెజార్టీ లబ్ధిదారులు దీనివైపే మొగ్గారు. బిత్తరపోయిన జగన్ రకరకాల కోతలు వేసి ఆప్షన్ 3 విభాగంలో లబ్ధిదారులను 3,25,000కు పరిమితం చేశారు. అందులోనూ పూర్తయింది 50,000. 2.5 లక్షల గృహాలు బేస్మెంట్, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో 10 లేఅవుట్లు ఇవ్వడం జరిగింది జగనన్న కాలనీలో. అందులో ఇది హోతూరు రోడ్డుకి ఉన్న లేఅవుట్ 100 ఇళ్లు శాంక్షన్ చేశారు. ఈ 100 ఇళ్లలో ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు పూర్తయిన 2-3 ఇళ్లు కూడా లేవు. ఎందుకు ఇక్కడ లేవు అంటే ఇచ్చేది అరకొర డబ్బులు 1,80,000 రూపాయలు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటిని చాలా మేజర్గా ఉంటుంది. జగనన్న ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమీ లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 17,000 జగనన్న కాలనీలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన జగన్ చచ్చి చెడి 6 నెలల క్రితం 26 కాలనీలు ప్రారంభించారు. వాటిలోనూ కనీస మౌలిక వస్తువులు లేవు. ప్రతి కాలనీలో అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆర్బీకేలు, సచివాలయాలు, రైతు బజార్లు, పార్కులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్స్ వంటి 18 రకాల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టారు. ఏ ఒక్క కాలనీలో అవేమీ కనిపించడం లేదు. మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు. తాగే నీళ్లు కొనాలి, మళ్ళీ వాడే నీళ్లు కొనాలి, 2 కొనాలి. ఇల్లు కట్టినప్పటి నుంచి నీళ్లు కొన్నాము. నీళ్ళకే ఉంటుంది 30,000. మేము అక్కడ బాడిగలు కట్టలేక ఇక్కడ వస్తే మాకు నీళ్లు ఇంత ఇబ్బంది ఉంటే మేము నీళ్లు కొనడానికి సరిపోతుంది డబ్బులు. వాహనాలు దిగి బయటకు రావాలంటే ఎవరు కూడా రావడం లేదు. లగేజ్ తెచ్చుకోవాలన్నా కూడా ఆటో వాళ్ళు కూడా మేము రాము, అక్కడ బళ్ళు దెబ్బతింటాయి మాకు ఆ వంక దాటడానికి అని చెప్తున్నారు. కొండపక్క ఇండ్లు ఇచ్చిండాడు, కనీసం అంటే పట్టించుకునే వాళ్ళు లేరు. లైట్లు అయితే మేము బయటికి ఒంటికే గానీ బాత్రూమ్లకి వచ్చేకి గానీ అయ్యలేదు. జగనన్న కాలనీలు పేదల సొంతింటి కల నెరవేర్చడమేమో గాని వైకాపా నేతల అడ్డగోలు సంపాదనకు బాగా ఉపయోగపడ్డాయి. చాలా చోట్ల వైకాపా నేతలు, వారి అనుచరులు ప్రభుత్వంతో ప్రైవేటు స్థలాలు కొనిపించారు. కొన్ని చోట్ల మరీ ఘోరంగా కొండలు, గుట్టల మీద, చెరువుల పక్కన నివాసయోగ్యం కాని స్థలాలని పేదలకు పంచారు. పైగా ఇళ్లు కట్టుకోకపోతే పట్టా రద్దు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.